హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలుసుకుందాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో మహాశుద్ధ పౌర్ణమి నాడు ఈ జాతర నిర్వహించబడుతుంది. 2 ఏళ్లకు ఒకసారి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరను తెలంగాణ కుంభమేళగా పరిగణిస్తారు. 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆసియా ఖండంలోని పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. 12వ శతాబ్దంలో మేడారంను బయలుదేరి రాజు కాకతీయులకు సమాంతుడుగా పాలించాడు. తీవ్రమైన కరువు కాటకాల వలన పన్నులు చెల్లించకపోవడంతో కాకతీయ సేనాపతి యుగంధరుడు మేడారంపై దండెత్తాడు. జంపన్న వాగు దగ్గర జరిగిన ఈ భీకర పోరాటంలో పగిడిదరాజుతో సహా తన భార్య సమ్మక్క, కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. సమ్మక్క సారలమ్మ విరోచిత పోరాటమును స్మరించుకుంటూ మేడారంలోని కోయ గిరిజనులు ఈ జాతర నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా 1 కోటికి పైగా ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో ఈ గిరిజన దేవతలను దర్శించుకొని నిలువెత్తు బంగారమును అనగా బెల్లమును సమర్పించుకుంటారు. గుడి లేదు, మండపాలు లేవు, వేద మంత్రాలు మరియు విగ్రహాలు ఉండవు. కేవలం అచంచలమైన భక్తి విశ్వాసాలతో పసుపు మరియు కుంకుమ భరణిలను గద్దెలపైన ఉంచి పూజలు జరుపుతారు. పూజ కార్యక్రమాలను కోయ తెగకు చెందిన పురోహితులే నిర్వహిస్తారు. జాతరలో 4 రోజులు నిర్వహించబడే కార్యక్రమాలు. మొదటి రోజు సారలమ్మను కన్నపల్లి నుంచి తెచ్చి గద్దెనెక్కిస్తారు. 2వ రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తెచ్చి గద్దెనెక్కిస్తారు. 3వ రోజు ఇద్దరు దేవతలను గద్దెనెక్కిస్తారు. 4వ రోజు సమ్మక్క మరియు సారలమ్మను యుద్ధభూమికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది. డూ సబ్స్క్రైబ్.